Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త రెసిపీ మీ ముందుకు తెచ్చానండి. అదేనండి ముంబై కా ప్యారీ, మన ఆంధ్ర స్టైల్ చికెన్ పకోడీ. ఈ శీతాకాలంలో ఈవినింగ్ టైం స్నాక్స్గా చికెన్ పకోడీ యమ్మీగా ఉంటుందండి. చాలా జ్యూసీ అండ్ క్రంచీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా అడిగి మరీ తింటారు ఈ చికెన్ పకోడీని. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 kg ఫ్రెష్ చికెన్ అయితే తీసుకోవాలండి, స్కిన్లెస్ అండ్ బోన్లెస్. ఒక 1/2 kg చికెన్కి 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. తర్వాత సాల్ట్ కొంచెం మీరు తక్కువే వేసుకోండి, ఎందుకనేది చెప్తాను. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారం, పసుపు, 1 teaspoon కార్న్ఫ్లోర్ పిండి, 1 teaspoon శనగపిండి, 1 teaspoon బియ్యపు పిండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, ఒక నిమ్మకాయ జ్యూస్. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలియపెట్టాలండి. ముక్కలన్నిటికి కూడా బాగా ఈ వేసిన మసాలా మిశ్రమాన్ని బాగా పట్టించాలి. ఎంత బాగా ఈ మసాలా మిశ్రమం ప్రతి ముక్కకు పడితే అంత బాగా వస్తుందండి చికెన్ పకోడీ అనేది. మనం కలపడంలోనే ఉంటుందండి పకోడీ టేస్ట్గా ఎలా వస్తుందనేది. బాగా కలుపుకోవాలండి. ఇలాగా మసాలా మిశ్రమాన్ని మొత్తం కూడా ముక్కలకు పట్టించేసిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో. ప్రతి ముక్కను కూడా మసాజ్ చేయండి ఈ మసాలాలతో. ముక్కల్ని కాస్త మీడియం సైజుగానే తీసుకోండి, మరీ చిన్నగా తీసుకుంటే పల్లీ పకోడీలాగా అయిపోతుంది చికెన్ పకోడీ కాస్త. అందుకని కాస్త మీడియం సైజే తీసుకోండి. అవసరమైతే కాస్త నీళ్లు కూడా కలుపుకోవచ్చు, మరీ డ్రైగా అనిపిస్తే కనుక. ఈ పిండిలన్నీ కూడా ఇలా మొత్తం కలిగి పెట్టుకున్న దాన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే కనుక 2 hours పెట్టుకోవాలి, అదే బయట పెడితే కనుక 4 hours అండి. ఎంత బాగా మ్యారినేట్ అవుతే చికెన్ అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తుందండి చికెన్ పకోడీ అనేది. నేనైతే ఒక 6 hours మ్యారినేట్ చేశానండి ఫ్రిడ్జ్లో పెట్టి. బయటికి తీసిన తర్వాత కొంచెం డ్రైగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చికెన్ పకోడీకి. బాగా హీట్ చేసిన ఆయిల్లో చికెన్ పకోడీలు అనేది ఇలా వేసుకోవాలి. మీకు క్రంచీగా కావాలంటే కనుక ఎగ్ అనేది యాడ్ చేయొద్దండి. స్పాంజీగా చికెన్ పకోడీ కావాలంటే ఎగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు మన మసాలా మిశ్రమంలో వాటర్ బదులు.
నేను చికెన్ పకోడీ అనేది క్రిస్పీగా కావాలి అనుకున్నాను, అందుకనే ఎగ్ అనేది యాడ్ చేయలేదండి. మీకు ఒక టిప్ అండి, చికెన్ పకోడీ జ్యూసీగా టేస్టీగా కావాలి అంటే కనుక, చికెన్ పకోడీ గట్టిగా అవ్వకూడదంటే కనుక ముందుగానే మనం ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఈ సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల మన చికెన్ పీసెస్ అనేది టెండర్గా తయారవుతుంది. టెండర్ అంటే మెత్తగా అవుతుందండి. సో దట్ మనం చికెన్ పకోడీ వేసిన తర్వాత గట్టిగా రబ్బర్ ముక్కల్లాగా అవ్వండి, చాలా జ్యూసీగా ఉంటాయి. ఇది గ్యారంటీ అండి. ఈ టిప్ చేసి చూడండి. నేను చికెన్ పకోడీ వేసే ముందు 2 పచ్చిమిరకాయ చీలికలు కూడా యాడ్ చేసుకున్నానండి, కొంచెం ఘాటు కోసం. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. చికెన్ పకోడీ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైనంతా కూడా ఎర్రగా అవి వేగినట్టుగా అనిపిస్తాయి, లోపల మాత్రం చికెన్ పీసెస్ అస్సలు ఉడకవండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి గ్యాస్ స్టవ్ని, సో దట్ లోపల అంతా కూడా చికెన్ పీస్ ఉడుకుతుందండి. నేను ఎక్కువగా పూతపిండి అంటే కార్న్ఫ్లోర్ పిండి, శనగపిండి, బియ్యపు పిండి చాలా తక్కువే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే కనుక ఇవి బజ్జీలాగా అయిపోతాయి, చికెన్ బజ్జీలు. మనం వేసుకునే చికెన్ పకోడీ కాబట్టి నేను కొంచెం లైట్గానే వేసుకున్నానండి ఆ పొడులన్నీ కూడా, కోటింగ్ పదార్థాలు. చూసారుగా ఎంత ఎర్రగా వేగుతున్నాయో, చాలా క్రిస్పీగా వస్తాయండి చికెన్ పకోడీలు మాత్రం. యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. క్రిస్పీ అండ్ క్రంచీ చికెన్ పకోడీ. ఇంకా మనం ఆరగించడమే లేటు. నేను చెప్పిన కొలతలతో విధానంతో కనుక చేస్తే చక్కగా ఇదిగోండి ఇలా జ్యూసీగా ఉంటున్నాయి పీసెస్ అన్నీ కూడా. ఫుడ్ కలర్ కూడా అస్సలు యాడ్ చేయలేదండి. నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ నుంచుకుని తింటే ఉంటుందండి. ఆహా, ఎంత బాగుంటాయో క్రిస్పీ చికెన్ పకోడీ. ఈరోజు నీకోసం చికెన్ పకోడీ చేశాను. ఓకే మమ్మీ, వెయిటింగ్. ఓకే. I see her rolling up, Uber black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad. After her there ain't no coming back. Wanna take a run at that? I think she's feeling me, turn it up. ఎలా ఉంది లోకేష్? సూపర్ ఉంది. ఎలా ఉందండి? చూసారుగా అండి, మా ఫ్యామిలీ అయితే తింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రిస్పీ క్రంచీ జ్యూసీ చికెన్ పకోడీని. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త రెసిపీ మీ ముందుకు తెచ్చానండి. అదేనండి ముంబై కా ప్యారీ, మన ఆంధ్ర స్టైల్ చికెన్ పకోడీ. ఈ శీతాకాలంలో ఈవినింగ్ టైం స్నాక్స్గా చికెన్ పకోడీ యమ్మీ యమ్మీగా ఉంటుందండి. చాలా జ్యూసీ అండ్ క్రంచీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా అడిగి మరీ తింటారు ఈ చికెన్ పకోడీని. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 kg ఫ్రెష్ చికెన్ అయితే తీసుకోవాలండి, స్కిన్లెస్ అండ్ బోన్లెస్. ఒక 1/2 kg చికెన్కి
1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. తర్వాత సాల్ట్ కొంచెం మీరు తక్కువే వేసుకోండి, ఎందుకనేది చెప్తాను. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారం, పసుపు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి, 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యపు పిండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, ఒక నిమ్మకాయ జ్యూస్, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలియపెట్టాలండి. ముక్కలన్నిటికి కూడా బాగా ఈ వేసిన మసాలా మిశ్రమాన్ని బాగా పట్టించాలి. ఎంత బాగా ఈ మసాలా మిశ్రమం ప్రతి ముక్కకు పడితే అంత బాగా వస్తుందండి చికెన్ పకోడీ అనేది. మనం కలపడంలోనే ఉంటుందండి పకోడీ టేస్ట్గా ఎలా వస్తుందనేది. బాగా కలుపుకోవాలండి. ఇలాగా మసాలా మిశ్రమాన్ని మొత్తం కూడా ముక్కలకు పట్టించేసిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో. ప్రతి ముక్కను కూడా మసాజ్ చేయండి ఈ మసాలాలతో. ముక్కల్ని కాస్త మీడియం సైజుగానే తీసుకోండి, మరీ చిన్నగా తీసుకుంటే పల్లీ పకోడీలాగా అయిపోతుంది చికెన్ పకోడీ కాస్త. అందుకని కాస్త మీడియం సైజే తీసుకోండి. అవసరమైతే కాస్త నీళ్లు కూడా కలుపుకోవచ్చు, మరీ డ్రైగా అనిపిస్తే కనుక. ఈ పిండిలన్నీ కూడా ఇలా మొత్తం కలిగి పెట్టుకున్న దాన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే కనుక 2 అవర్స్ పెట్టుకోవాలి, అదే బయట పెడితే కనుక 4 అవర్స్ అండి. ఎంత బాగా మ్యారినేట్ అవుతే చికెన్ అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తుందండి చికెన్ పకోడీ అనేది. నేనైతే ఒక 6 అవర్స్ మ్యారినేట్ చేశానండి ఫ్రిడ్జ్లో పెట్టి. బయటికి తీసిన తర్వాత కొంచెం డ్రైగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చికెన్ పకోడీకి. బాగా హీట్ చేసిన ఆయిల్లో చికెన్ పకోడీలు అనేది ఇలా వేసుకోవాలి. మీకు క్రంచీగా కావాలంటే కనుక ఎగ్ అనేది యాడ్ చేయొద్దండి. స్పాంజీగా చికెన్ పకోడీ కావాలంటే ఎగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు మన మసాలా మిశ్రమంలో వాటర్ బదులు. నేను చికెన్ పకోడీ అనేది క్రిస్పీగా కావాలి అనుకున్నాను, అందుకనే ఎగ్ అనేది యాడ్ చేయలేదండి. మీకు ఒక టిప్ అండి, చికెన్ పకోడీ జ్యూసీగా టేస్టీగా కావాలి అంటే కనుక, చికెన్ పకోడీ గట్టిగా అవ్వకూడదంటే కనుక ముందుగానే మనం ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టండి. ఈ సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల మన చికెన్ పీసెస్ అనేది టెండర్గా తయారవుతుంది. టెండర్ అంటే మెత్తగా అవుతుందండి. సో దట్ మనం చికెన్ పకోడీ వేసిన తర్వాత గట్టిగా రబ్బర్ ముక్కల్లాగా అవ్వండి, చాలా జ్యూసీగా ఉంటాయి. ఇది గ్యారెంటీ అండి. టిప్ చేసి చూడండి. నేను చికెన్ పకోడీ వేసే ముందు 2 పచ్చిమిరకాయ చీలికలు కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం ఘాటు కోసం. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. చికెన్ పకోడీ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైనంతా కూడా ఎర్రగా అవి వేగినట్టుగా అనిపిస్తాయి, లోపల మాత్రం చికెన్ పీసెస్ అస్సలు ఉడకవండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి గ్యాస్ స్టవ్ని, సో దట్ లోపల అంతా కూడా చికెన్ పీస్ ఉడుకుతుందండి. నేను ఎక్కువగా పూతపిండి అంటే కార్న్ఫ్లోర్ పిండి, శనగపిండి, బియ్యపు పిండి చాలా తక్కువే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే కనుక ఇవి బజ్జీలాగా అయిపోతాయి, చికెన్ బజ్జీలు. మనం వేసుకునే చికెన్ పకోడీ కాబట్టి నేను కొంచెం లైట్గా